Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, MCom Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 8, Income from House Property, Part L, Digital Class. పన్ను విధింపు 1, యూనిట్ 8, గృహ ఆస్తి నుండి ఆదాయం, పార్ట్ ఎల్, డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 5, పేజ్ నెంబర్ 297. ఇక పార్ట్ ఎల్ డిజిటల్ క్లాస్ నందు టెక్స్ట్ బుక్ యొక్క ప్రాబ్లం నెంబర్ 5, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 297 నందు గల ప్రాబ్లాన్ని మనం ప్రస్తుతం సాధన చేయబోతున్నాం. వాస్తవమైనటువంటి అద్దె విలువ రూపాయలు 8,000 ప్రతి నెలకు, పురపాలక సంఘపు అద్దె విలువ 9,000 ప్రతి నెలకు, సమంజసమైనటువంటి అద్దె విలువ రూపాయలు 7,500 ప్రతి నెలకు, పురపాలక పన్నులు 10%, గృహ మరమ్మతులు మరియు వసూలు ఖర్చులు రూపాయలు 15,000, గృహ నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ 8% చొప్పున రూపాయలు 5 లక్షల అప్పుపైన, గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కింపుము. ఇచ్చినటువంటి వివరాలను కనుక పరిశీలించినట్టయితే ఇక్కడ వాస్తవమైనటువంటి అద్దె విలువను రూపాయలు 8,000 ప్రతి నెలకు ఇవ్వడం జరిగింది. పురపాలక సంఘపు అద్దె విలువను రూపాయలు 9,000 ప్రతి నెలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువను రూపాయలు 7,500 ప్రతి నెలకు ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనము వాస్తవమైనటువంటి అద్దె విలువను సంవత్సరానికి లెక్కించవలసి ఉంటుంది, పురపాలక సంఘపు అద్దె విలువను సంవత్సరానికి లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా సమంజసమైనటువంటి అద్దె విలువను కూడా మనం సంవత్సరానికి లెక్కించవలసి ఉంటుంది. ఇక పురపాలక సంఘపు పన్నుల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ పురపాలక పన్నులు 10% అని ఇవ్వడం అనేది జరిగింది. అంటే మనం పురపాలక సంఘపు అద్దె విలువ మీద మనం పురపాలక సంఘ పన్నులు 10% లెక్కించవలసి ఉంటుంది. అంటే పురపాలక సంఘపు అద్దె విలువ 9,000ను సంవత్సరానికి లెక్కించిన తదుపరి వచ్చినటువంటి మొత్తం మీద పురపాలక సంఘ పన్నులను 10% లెక్కించవలసి ఉంటుంది. ఇక గృహ మరమ్మతులు మరియు వసూలు ఖర్చులు రూపాయలు 15,000. ఈ గృహ మరమ్మతులకు మరియు వసూలు ఖర్చులకు మనం గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా గృహ నిర్మాణం కోసం తీసుకున్న అప్పుపై చెల్లించిన వడ్డీ 8% చొప్పున, అంటే ఇక్కడ అస్సెస్సీ యొక్క పేరు ఇవ్వబడలేదు కావున అస్సెస్సీ ఎవరైతే ఉన్నారో ఆ అస్సెస్సీ గృహ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు 8% చొప్పున 8% వడ్డీ చొప్పున అప్పుగా తీసుకోవడం జరిగింది. కావున మనం 5 లక్షలకు తగ్గింపు ఇవ్వము, కానీ 5 లక్షల మీద గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి లెక్కించినటువంటి 8% చొప్పున వడ్డీకి మాత్రమే మనం ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 297 నందు గల ప్రాబ్లం నెంబర్ 5ని మనము ఇప్పుడు సాధన చేయబోతున్నాం ఈ పార్ట్ ఎల్ డిజిటల్ క్లాస్ నందు. ఇక యాక్చువల్ రెంటల్ వాల్యూ రూపీస్ 8,000 పర్ మంత్, మున్సిపల్ రెంటల్ వాల్యూ రూపీస్ 9,000 పర్ మంత్, ఫెయిర్ రెంటల్ వాల్యూ రూపీస్ 7,500 per month, municipal taxes 10%, house repairs and collection charges rupees 15,000, loan taken for construction of house rupees 5 lakhs at the rate 8% of interest. Calculate income from house property for the current assessment year 2020 and 21.
ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ డాష్ డాష్ యొక్క గృహ ఆస్తి నుండి ఆదాయంను లెక్కించుట. ఈ ప్రశ్న యందు అస్సస్సి యొక్క పేరు ఇవ్వబడలేదు కావున మనము ఖాళీగానే వదిలివేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ అస్సస్సి గత సంవత్సరం 2019-20 నందు గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మనం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 మనం గృహాస్తి నుండి అతని యొక్క గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ డాష్ డాష్ యొక్క గృహాస్తి నుండి ఆదాయాన్ని లెక్కించుట. అంటే ఇక్కడ గృహాస్తి నుండి ఆదాయం కావున మనం గృహాస్తి నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసిన అవసరం ఉంటుంది. ఇక వివరాలు ఆదాయం రూపాయలు. ఇక స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 ప్రకారం లేదా వివరణ 1 ప్రకారం మనము ముందు లెక్కించబోతున్నాం. అదేవిధంగా స్థూల వార్షిక విలువ మనము వివరణ 1 నందు 1,08,000 రూపాయలుగా రావడం అనేది జరిగింది. అదేవిధంగా తీసివేయము పురపాలక సంఘపు పన్నులు మనకు వర్కింగ్ నోట్స్ నెంబర్ 2 లేదా వివరణ 2 నందు మనము వివరించవలసి ఉంటుంది. ఇక పురపాలక సంఘపు పన్నులు విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ పురపాలక సంఘపు పన్నులు 10% అని ఇవ్వడం అనేది జరిగింది. కావున విద్యార్థులు పురపాలక సంఘపు పన్నులు 10% అంటే దాని అర్థం లెక్కించినటువంటి పురపాలక సంఘపు అద్దె విలువ ఏదైతే ఉందో ఆ అద్దె విలువ మీద మనము 10% తీసుకొనవలసి ఉంటుంది. అంటే ఇక్కడ లెక్కించినటువంటి పురపాలక సంఘపు అద్దె విలువ ప్రతి నెలకు 9,000 రూపాయలు పురపాలక సంఘపు అద్దె విలువ. ఆ 9,000 పురపాలక సంఘపు అద్దె విలువను 12 నెలల కాలానికి మనము సంవత్సరానికి మనం లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 1,08,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అంటే 9,000 మల్టిప్లై విత్ 12 ఈజ్ ఈక్వల్ 1,80,000 1,08,000 మల్టిప్లై విత్ 10 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 10,800 10,800 సంవత్సరానికి మనం పురపాలక సంఘ పన్నులను తీసుకొనవలసి ఉంటుంది. అంటే వివరణ 1 ప్రకారం స్థూల వార్షిక విలువ 1,08,000. అదేవిధంగా తీసివేయము పురపాలక సంఘపు పన్నులు లెక్కించబడినటువంటి స్థూల వార్షిక విలువ 1,08,000 నుండి 10,800 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం ఏదైతే ఉందో ఆ మొత్తం 97,200నే మనం నికర వార్షిక విలువగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్థూల వార్షిక విలువ వర్కింగ్ నోట్స్ 1 ప్రకారం పురపాలక సంఘ పన్నులు 10,800ను 1,08,000 నుండి తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 97,200 మనం లెక్కించినటువంటి నికర వార్షిక విలువ. ఇక నికర వార్షిక విలువను లెక్కించిన తదుపరి ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 24A మరియు B ప్రకారం తగ్గింపులను మనం తీసివేయవలసి ఉంటుంది. ఇక ప్రామాణిక తగ్గింపు విషయానికి వచ్చినట్టయితే 24A ప్రకారం లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మీద గృహాస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి అస్సెస్సీకి తప్పనిసరిగా శాసనాత్మకంగా ప్రామాణిక తగ్గింపు ఇవ్వవలసి ఉంటుంది. అంటే గృహ ఆస్తి నుండి అద్దె ఆదాయాన్ని కలిగి ఉన్న ప్రతి అస్సెస్సీకి మనము లెక్కించినటువంటి నికర వార్షిక విలువ మీద మనం 30% ప్రామాణిక తగ్గింపు లేదా శాసనాత్మక తగ్గింపుగా ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ లెక్కించినటువంటి నికర వార్షిక విలువ మనకు 97,200. ఈ 97,200 రూపాయల మీద మనం 30% లెక్కించగా 29,160 రూపాయలు మనకు ప్రామాణిక తగ్గింపు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంటి కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం మనం వివరణ 5 నందు మనం వివరించబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ 40,000 రూపాయలు అంటే ఇక్కడ అస్సెస్సి 5 లక్షల రుణాన్ని
పొంది ఉన్నాడు. ఆ రుణం పైన చెల్లించవలసినటువంటి వడ్డీ 8% చొప్పున 5 లక్షల మీద 8% లెక్కించగా వచ్చినటువంటి 40,000 రూపాయలకు మనము నికర వార్షిక విలువ నుండి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. 5 లక్షలు మల్టిప్లై విత్ 8 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 40,000. అదేవిధంగా నికర వార్షిక విలువను లెక్కించిన తదుపరి మనము ఇక్కడ నికర వార్షిక విలువ నుండి సెక్షన్ 24A ప్రామాణిక తగ్గింపు మొత్తం 29,160 రూపాయలను ప్లస్ ఇంటి కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ సెక్షన్ 24B ప్రకారం ఈ రెండు మొత్తాలను కూడగా వచ్చినటువంటి 69,160 రూపాయలను 97,200 రూపాయల నుండి తీసివేయగా వచ్చినటువంటి 28,040 రూపాయలే గృహ ఆస్తి నుండి ఆదాయము అగును. Computation of dash dash income from house property for the current assessment year 2020-21. Particulars income rupees. Gross annual value GAV as per working notes number 1, 1,08,000. Here less municipal taxes, 1,80,000 multiply with 10 divided by 100 is equal to 10,800 per annum as per working notes number 2. Here municipal taxes calculated on the municipal rental value at the rate 10%. Here 9,000 multiply with 12 is equal to 1,08,000 multiply with 10 divided by 100 is equal to 10,800 is the municipal taxes. We need to calculate the municipal taxes at the rate 10% on municipal rental value. Here municipal rental value is 1,08,000 multiply with 10 divided by 100 is equal to 10,800 is the municipal taxes. Gross annual value, calculated gross annual value as per working notes number 1, 1,08,000 less municipal taxes at the rate 10% on municipal rental value is equal to 10,800 is equal to 97,200 is the net annual value as per working notes number 3. Here after completion of calculation of net annual value, we need to give deductions according to the deductions from net annual value according to the Income Tax Act 1961 under section 24A and 24B. Here standard deduction is the 30% of calculated net annual value. Here calculated net annual value is 97,200 multiply with 30 divided by 100 is equal to 29,160. Interest on loan under section 24B as per working notes number 5, 40,000. Here 5 lakhs loan amount multiply with 8% of interest divided by 100 is equal to 40,000 is the interest on loan taken for the construction of house. So we need to give two deductions from calculated net annual value 97,200 is rupees 29,160 plus 40,000 is equal to 69,160. Here 97,200 minus 69,160 is equal to 28,040 rupees is income from house property for the current assessment year. Computed and calculated income from house property for the current assessment year 2020 and 21. ఇక వివరణ విషయానికి వచ్చినట్టయితే స్థూల వార్షిక విలువను మొదటి పద్ధతి అందు లెక్కించుట. స్టెప్ నెంబర్ 1 ఆశించిన అద్దె విలువను లెక్కించుట. ఈ దిగువ ఇచ్చిన రెండు మొత్తంలో గరిష్ట విలువయే ఆశించిన అద్దె విలువ అగును. ఏ పురపాలక సంఘపు అద్దె విలువ 9,000 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 1,08,000 రూపాయలు. బి సమంజసమైనటువంటి అద్దె వివరములలో ఇచ్చినది 7,500 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 90,000. మన పైన పేర్కొనబడినటువంటి షరతు ప్రకారం దిగువ రెండు మొత్తాల్లో గరిష్ట విలువయే మనం స్థూల వార్షిక విలువ అగును అని పేర్కొనడం జరిగింది. కావున పురపాలక సంఘపు అద్దె విలువ 1,08,000 రూపాయలు సమంజసమైనటువంటి అద్దె విలువ అయినటువంటి 90,000 కంటే ఎక్కువగా ఉండడం జరిగింది. కావున మనం ఇక్కడ స్టెప్ నెంబర్ 1 నందు ఆశించినటువంటి అద్దె విలువను రూపాయలు 1,08,000ను తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా
తీసుకొనవలసి ఉంటుంది. అదేవిధంగా స్టెప్ నెంబర్ 2 స్థూల వార్షిక విలువ లెక్కించుట. దిగువ ఇచ్చిన రెండు మొత్తాల్లో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఇక ఆశించిన అద్దె విలువ మనం స్టెప్ నెంబర్ 1 నందు లెక్కించినటువంటి ఆశించిన అద్దె విలువ 1,08,000 సంవత్సరానికి. అదేవిధంగా ఇచ్చినటువంటి వివరాల ప్రకారం వాస్తవమైనటువంటి అద్దె విలువ 8,000 ప్రతి నెలకు మల్టిప్లై విత్ 12 నెలల కాలానికి 96,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక స్టెప్ 2 నందు స్థూల వార్షిక విలువ లెక్కించేటువంటి సందర్భంలో ఆశించిన అద్దె విలువ 1,08,000 రూపాయలే ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. కావున మనము స్థూల వార్షిక విలువ 1,08,000గా నిర్ధారించవలసి ఉంటుంది. ఇక విద్యార్థులకు చిన్న గమనిక, ఇక్కడ ఆశించిన అద్దె విలువ 1,08,000 సంవత్సరానికి ఇన్నర్ కాలంలో సరిగానే ఉండింది. దానిని మాత్రమే పరిగణించండి. 1,50,000 రూపాయలని ఔటర్ కాలంలో పడింది. అది 1,50,000 రూపాయలు కాదు, 1,08,000 రూపాయలు. ఈ ప్రశ్న యందు స్థూల వార్షిక విలువ 1,08,000 రూపాయలు రావడం అనేది జరిగింది. చిత్తు పని లేదా వివరణ. స్థూల వార్షిక విలువ దగ్గరి పద్ధతి అందు లెక్కించుట. స్థూల వార్షిక విలువ గ్రాస్ యాన్యువల్ వాల్యూ 1,08,000. ఈ దిగువ మూడు మొత్తంలో గరిష్ట విలువయే స్థూల వార్షిక విలువ అగును. ఏ పురపాలక సంఘం అద్దె విలువ మున్సిపల్ రెంటల్ వాల్యూ 9,000 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 1,08,000 రూపాయలు. బి సమంజసమైనటువంటి అద్దె విలువ ఫేర్ రెంటల్ వాల్యూ 7,500 ప్రతి నెలకు ఇంటూ 12 నెలల కాలానికి 90,000 రూపాయలు. సి వాస్తవమైనటువంటి అద్దె విలువ ఏఆర్వి యాక్చువల్ రెంటల్ వాల్యూ 8,000 ఫర్ మంత్ మల్టిప్లై విత్ 12 months is equal to 96,000. హియర్ పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం దగ్గరి పద్ధతి యందు స్థూల వార్షిక విలువను లెక్కించేటువంటి సందర్భంలో మనకి ఇచ్చినటువంటి సమాచారం నుండి స్వీకరించినటువంటి పురపాలక సంఘపు అద్దె విలువ 1,08,000 రూపాయలు సమంజసమైనటువంటి అద్దె విలువ అయినటువంటి 90,000 కంటే ఎక్కువగానే ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా వాస్తవమైనటువంటి అద్దె విలువ ఏదైతే ఉందో 96,000 కంటే కూడా ఎక్కువగానే ఉండడం జరిగింది. కావున ఆ కారణం చేత మనము ఇక్కడ పై మూడు మొత్తంలో గరిష్ట విలువ అయినటువంటి రూపాయలు 1,08,000 స్థూల వార్షిక విలువ అగును. అంటే మనం పైన పేర్కొన్నటువంటి షరతు ప్రకారం కిందిచ్చినటువంటి మూడు మొత్తాలలో గరిష్ట విలువ ఏదైతే ఉందో, ఎక్కువగా ఉన్నటువంటి విలువ ఏదైతే ఉందో ఆ విలువనే మనం స్థూల వార్షిక విలువ అంటామని మనము పైన షరతు ఉండడం జరిగింది. ఆ షరతు ప్రకారం 1,08,000 ఎక్కువ మొత్తం కావున మనం స్థూల వార్షిక విలువగా నిర్ధారించవలసి ఉంటుంది. వర్కింగ్ నోట్స్ నెంబర్ 1 క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఇన్ ఫస్ట్ మెథడ్. Step number 1 calculating expected rental value which is higher of the following two amounts. A municipal rental value 9,000 per month multiply with 12 months is equal to 1,08,000. B fair rental value 7,500 per month multiply with 12 months is equal to 90,000. According to the above condition, as per above condition, which is higher of the following two amounts. Here 1,80,000 municipal rental value is higher than the fair rental value rupees 90,000. So expected rental value is rupees 1,08,000. Here step number 2 calculating gross annual value which is higher of the following two amounts. A expected rental value above calculated amount 1,08,000 per annum and B actual rental value as per given information 8,000 per month multiply with 12 months is equal to 96,000. Here which is higher of the following two condition. As per condition 1,08,000 is higher than the actual rental value rupees 96,000. That's why gross annual value is rupees 1,08,000 is taken as gross annual value. Working notes calculating gross annual value in shortcut method. Gross annual value GAV in short form 1,50,000. Calculating gross annual value GAV which is higher of the following three amounts. A municipal rental value as per the given information 8,000 multiply with 12 months is equal to 1,08,000. B fair rental value
7,500 per month multiply with 12 months is equal 90,000. C actual rental value ARV 8,000 per month multiply with 12 months is equal 96,000. The above three amounts rupees 1,08,000 is higher than the other two amounts, hence it will be taken as gross annual value. Here 1,08,000 municipal rental value is other than other two amounts like per rental value rupees 7,500 per month multiply with 12 months 90,000 and actual rental value 96,000. That's why we will be taken as gross annual value is rupees 1,08,000. ఇక రెండవ వివరణ పురపాలక సంఘ పన్నులు. వాస్తవంగా అస్ఎస్సి చెల్లించిన పురపాలక సంఘ పన్నుల మొత్తంనకు స్థూల వార్షిక విలువ నుండి తీసివేయవలను. ఇక్కడ స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలో పురపాలక సంఘ పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పురపాలక సంఘ పన్నులను 10% ఇవ్వడం అనేది జరిగింది. అంటే పురపాలక సంఘ పన్నులు 10% అని ఇచ్చిన ఎడల మనం పురపాలక సంఘ అద్దె విలువను లెక్కించి ఆ పురపాలక సంఘ అద్దె విలువ మీద 10% పురపాలక సంఘ పన్నులుగా మనం లెక్కించవలసి ఉంటుంది. ఇక్కడ పురపాలక సంఘ అద్దె విలువ 1,08,000గా మనం లెక్కించడం అనేది జరిగింది. ఆ 1,08,000 మీద 10% లెక్కించగా వచ్చినటువంటి మొత్తం 10,800 పురపాలక సంఘపు పన్నులు అగును. ఇక చిత్తుబని లేదా వివరణ 3 విషయానికి వచ్చినట్టయితే నికర వార్షిక విలువను లెక్కించుట. నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ స్థూల వార్షిక విలువ మైనస్ పురపాలక సంఘ పన్నులు. నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ 1,08,000 మైనస్ లెక్కించినటువంటి పురపాలక సంఘ పన్నులు 10,800 రూపాయలను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం 97,200. అదేవిధంగా నికర వార్షిక విలువ ఈజ్ ఈక్వల్ 97,200. ఇక 4వది ప్రామాణిక తగ్గింపు లెక్కించుట. గృహఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి గృహఆస్తి నుండి అద్దె లేదా గృహఆస్తి నుండి ఆదాయాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క అస్ఎస్సికి శాసనాత్మకంగా ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24A ప్రకారం లెక్కించబడినటువంటి నికర వార్షిక విలువ మీద 30% అస్ఎస్సి చెల్లించినటువంటి ఖర్చులను పరిగణలోకి తీసుకోకుండా మనము విధిగా శాసనాత్మకంగా తప్పకుండా గృహఆస్తి నుండి అద్దె ఆదాయం కలిగి ఉన్న ప్రతి అస్ఎస్సికి మనము ఇక్కడ నికర వార్షిక విలువ మీద 30% చొప్పున ఇచ్చేటువంటి తగ్గింపునే మనం ప్రామాణిక తగ్గింపు లేదా శాసనాత్మక తగ్గింపు అంటాం. ఇక్కడ ప్రామాణిక తగ్గింపును లెక్కించగా నికర వార్షిక విలువ అయినటువంటి 97,200 మీద 30% లెక్కించగా 29,160 రూపాయలు మనకు ప్రామాణిక తగ్గింపు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక 5వది అప్పుపై వడ్డీ లెక్కించుట. అప్పు గృహ నిర్మాణానికి తీసుకోబడినది కావున వడ్డీని తగ్గింపుగా ఇవ్వబడును. గత సంవత్సరానికి సంబంధించిన చెల్లించిన వడ్డీ రూపాయలు 40,000కు తగ్గింపుగా ఇవ్వబడు. ఇక్కడ అస్ఎస్సి యొక్క పేరు ఇవ్వబడలేదు. అస్ఎస్సి గారు 5 లక్షల రుణాన్ని గృహ నిర్మాణం కోసం అప్పుగా తీసుకొని ఉన్నాడు. ఇక్కడ విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పు అసలు మొత్తానికి మనం తగ్గింపుగా ఇవ్వము, కానీ ఆ అప్పు మొత్తంపై చెల్లించినటువంటి వడ్డీకి మాత్రమే మనం వాస్తవంగా చెల్లించినటువంటి వడ్డీకి తగ్గింపిస్తాం. కావున గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి 8% చొప్పున అస్ఎస్సి 5 లక్షల అప్పును పొంది ఉన్నాడు, రుణాన్ని పొంది ఉన్నాడు. కావున ఆ 5 లక్షల మీద 8% చొప్పున లెక్కించగా వచ్చినటువంటి వడ్డీ మొత్తం చెల్లించి ఉన్నాడు. కావున లెక్కించినటువంటి 5 లక్షల మీద 8% చొప్పున లెక్కించినటువంటి వడ్డీ 40,000 రూపాయలు మనము నికర వార్షిక విలువ నుండి ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 24B ప్రకారం మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా 6వది మరమ్మతులు మరియు అద్దె వసూలు ఖర్చులు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. మరొకసారి విద్యార్థులకు ముఖ్యంగా చెప్పవలసినటువంటి అంశం, గృహఆస్తి నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో స్థూల వార్షిక విలువ నుండి పురపాలక సంఘ పన్నులు అస్ఎస్సి చెల్లించినవి మాత్రమే తగ్గింపు ఇవ్వవలను. 1. 2వది నికర వార్షిక విలువ నుండి
లెక్కించినటువంటి నికర వార్షిక విలువ మీద 30% ప్రామాణిక తగ్గింపు లేదా శాసనాత్మక తగ్గింపుగా ఇవ్వవలెను. మూడవది, గృహ నిర్మాణం కోసం తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీ లేదా గృహ నిర్మాణం కోసం కానీ లేదా నవీకరణ చేయడం కోసం కానీ లేదా గృహాన్ని పునర్నిర్మించడం కోసం కానీ గృహాన్ని కొనుగోలు చేయడం కోసం కానీ తీసుకున్నటువంటి అప్పుపై చెల్లించినటువంటి వడ్డీకి మాత్రమే మనము తగ్గింపు ఇవ్వాలి. అంటే ఒకటి పురపాలక సంఘ పన్నులు, రెండవది ప్రామాణిక తగ్గింపు, మూడవది అప్పుపై చెల్లించిన వడ్డీ. ఈ మూడు తగ్గింపులకు మాత్రమే మనం తగ్గింపు ఇవ్వవలెను. ప్రశ్నలో మరమ్మతుల ఖర్చులని కానీ అగ్ని బీమా ఖర్చులని కానీ లేదా అద్దె వసూలు ఖర్చులని కానీ లేదా కమిషన్ అని కానీ లేదా బ్రోకరేజ్ అని కానీ లేదా దళారీ ఖర్చులని కానీ లేదా మరే ఇతర ఖర్చులు కనుక ఇచ్చిన ఎడల విద్యార్థులు మనం తగ్గింపుగా ఇచ్చుటకు గృహస్థు నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశం మరమ్మతులు మరియు అద్దె వసూలు ఖర్చులు, బీమా ఖర్చులు, కమిషన్ ఖర్చులు, అదేవిధంగా దళారీ ఖర్చులు, బ్రోకరేజ్ ఖర్చులు లేదా అద్దె వసూలు ఖర్చులు, ఎటువంటి ఖర్చులకు కూడా మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. Working notes to about municipal taxes. Actual amount paid by the assessee is to be deducted from gross annual value. Here gross annual value calculated 1,08,000 multiply with 10 divided by 100 because 10% of municipal rental value is the municipal taxes in this problem. That's why calculated municipal rental value is 1,08,000 multiply with 10 divided by 100 is equal to 10,800 is the municipal taxes. Here third working notes, calculating net annual value. Net annual value formula, net annual value is equal to gross annual value minus municipal taxes. Here net annual value is equal to calculated gross annual value is 1,08,000 minus calculated 10% of municipal taxes 10,800 is equal to 97,200. Then here net annual value is 97,200. Standard deduction 30% of NAV as per the Income Tax Act 1961 under section 24A. 97,200 multiply with 30 divided by 100 is equal to 29,160 is the standard deduction. Fifth point is interest on loan under section 24B. The loan is taken for construction of house, so it is allowed as deduction. Actual interest for the previous year paid will be allowed as deduction rupees 40,000. Here loan amount is loan taken for construction of house amount is 5 lakhs at the rate 8% of interest. Here calculated interest rupees 40,000. 5 lakhs multiply with 8 divided by 100 is equal to rupees 40,000 is the interest amount. That's why we are allowed as deduction rupees 40,000 from the calculated net annual value under section 24A of the Income Tax Act 1961. Thank you.